జనవరి 3వ తేదీన జీవముగల దేవుని మాటలు. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 9 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని యేసు రక్తమే జయం నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. కనుక వారందరూ విభ్రాంతి నొంది, మనము ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. తండ్రి, పరిశుద్ధాత్మ ప్రభ, పరిశుద్ధాత్మ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు నాయనా. అయ్యా, ఈ దినం ప్రభ నీ బిడ్డలందరూ కూడా ప్రభ తండ్రి యేసు ప్రభ క్షేమంగాను సంతోషంగాను రక్షణ ఆనందంతోనూ అయ్యా మిక్కిలి ఆనందంతోనూ సమాధానంతోనూ ఉండులాగున ఆశీర్వదించండి ప్రభ. మీ బిడ్డలందరికీ కూడా ప్రభ పరిశుద్ధాత్మను అనుగ్రహించండి తండ్రి. నిత్య జీవంలోనికి అయ్యా మార్గం చూపించండి ప్రభ. ఆమేన్.